అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా పప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ అండి, ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆ స్టవ్లో ఒక కుక్కర్ పెట్టండి. ఆ కుక్కర్ వేడెక్కాక ఆ పప్పుకు సరిపడే అంత నూనెను వేసుకోండి. అంటే 1 స్పూను లేదంటే 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఆ నూనె వేడెక్కే సమయానికి మనము పప్పును శుభ్రపరుచుకుంటాము. ఆ పప్పులో కాస్తంత నీళ్లు వేసుకునేసి బాగా కడిగేసుకోవాలి. కడిగేసి ఆ నీళ్ళంతా కూడా మనము వడకట్టేసేయాలి. ఆ లోపల మనకి ఆ నూనె వేడెక్కింది కాబట్టి మనము ఎండుమిరపకాయలు ఆ నూనెలోకి వేసేసుకోవాలి. మనకి కారం ఎంత కావాలో అంత తగినంత మిరపకాయలు మనం వేసుకోవాలి. మనకు ఒకవేళ కారం తక్కువగా తినేటట్టుగానే ఉంటే మనము కారం తగ్గించుకోవాలి. మనం కారం ఎక్కువగా తినేటట్టుంటే మనము మిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. చూసారు కదండి, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను మిరపకాయలు కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. అది వేగి ఇదయ్యే టైంకి మనము వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డలు కూడా పొట్టు తీసేసుకొనేసి కొన్ని వేసుకోవాలి. అది వేగుతుండగానే ఎర్రగడ్డ కూడా నీట్గా కట్ చేసుకునేసి సన్నగా తరుక్కునేసి దానిని కూడా మనము ఆయిల్ లేక వేసుకునేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మనము శుభ్రపరుచుకున్నటువంటి ఆ పప్పుని తీసుకు ఆ కుక్కర్లోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను ఎందుకు ఈ వీడియో ఫుల్గా చెప్తున్నానో మీరు అదేలాగా ప్రిపేర్ చేసుకోవాలని ఒక కారణంకి ఆ పప్పుని కూడా నీట్గా వాటర్ వడపోసుకున్నట్లు విధంగా కుక్కర్లోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, జీలకర్ర ఇది జీలకర్ర కూడా ఆ పప్పులోకి వేసుకొని వేయించుకోవాలి. అలా చేయడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా నీట్గా చక్కగా వేయించుకునేసేయాల. ఇది వేగుతుండగా మీకు ఒక మంచి మాట కూడా చెప్పాలి అనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో మనము ఆలోచిస్తున్నటువంటి సంబంధాల గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వారితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. అంతే కదా చింటూ? చూసారు కదండి, పప్పు ఉడికిపోయింది, వేగిపోయింది. ఆ వేగుతున్నటువంటి ఆ పప్పులోకి ఒక 3 నుంచి 4 టమాటా ముక్కల్ని కట్ చేసుకునేసి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అవి తొందరగా వేగడానికి అవకాశం ఉంటాయి. ఆ పప్పు కూడా అండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే కలరు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. పప్పు కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు. ఉడకపెట్టినటువంటి పప్పు వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వదు, మంచిగా డైజెషన్ అవుతుంది అంటారు. అలా వేగుతున్నటువంటి ఆ పప్పులోకి కాస్తంత చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు ఇష్టం లేకపోతే టమాటాతోనే నిలిపేసుకోవచ్చు. లేదు ఇంకా కాస్తంత పులుపు తగ్గట్టు కావాలి అనుకుంటే కాస్త చింతపండు వేసుకోండి. అదేవిధంగా కాస్త కొత్తిమీర కూడా తరుక్కునేసి శుభ్రపరచుకునేసి అది కూడా వేసి మంచిగా నూనెలో వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది. ఆ వేగిపోయినటువంటి ఆ పప్పులోకి మనము ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు చక్కగా ఉడకడానికి అవకాశం ఉంటుంది. ఆ పప్పుకి ఎక్కువ నీళ్ళు వేసినా కుక్కర్లో నుంచి బయట వచ్చేస్తుంది. అదేవిధంగా తక్కువగా నీళ్ళు వేసుకున్న కుక్కర్ అంతా అడుగంటకపోతుంది. అందుకనేసి నేను కరెక్ట్గా సరిపోయేంత విధంగా నీళ్ళు కూడా వేసుకునేసాను.
చూస్తున్నారు కదండి. ఆ నీళ్ళు వేసుకున్న తర్వాత ఆ కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఆ పప్పు ఉడికేంత విధంగా మనం విజిల్స్ పెట్టుకోవాలా. నేనైతే 3 నుంచి 4 విజిల్ పెట్టుకుంటాను, చక్కగా ఉడికిపోతుంది. ఇంకా కొంతమంది 5-6 విజిల్ కూడా పెట్టుకోవచ్చు, కానీ 3 నుంచి 4 విజిల్కి బాగా పప్పు ఉడికిపోతుంది కాబట్టి అంతవరకు మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, విజిల్స్ కానీ వచ్చేస్తున్నాయి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ వీడియో చూస్తూనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత లెంతీగా ఉందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా చూస్తూ ప్రిపేర్ చేసుకోవడానికి కోసమే, అర్థమయ్యేదాని కోసమే నేను ఫుల్గా పెట్టాను వీడియోని. చూడండి, చక్కగా పప్పు ఉడికిపోయింది. ఆ పప్పులో ఉన్నటువంటి కాస్తంత నీళ్ళను కూడా పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలాగా వడపోసేసుకోవాలి. ఆ నీళ్ళు పక్కన పెట్టేసుకొని ఈ పప్పు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మిరపకాయలు, టమాటో, జీలకర్ర ఇవన్నీ కూడా బాగా స్మాష్ అయ్యేలాగా మనము పప్పును రుద్ది పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఉంది పప్పు. దీనికి తగినంత ఉప్పు అంటే తగినంత సాల్ట్ను కూడా మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఆ పప్పును ఒక బౌల్లోకి తీసుకొని ఉన్నాం కదండి. ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కాక మనము కాస్తంత నూనె వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే చాలండి పోపుకి. దాంట్లో ఎండుమిరపకాయలు కూడా 1 కట్ చేసి వేసాను. దానివల్ల చాలా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా బాగుంటుంది. సాసవులు వేసాము. చూడండి, ఆవాలు కూడా చిటపటని వేగిన తర్వాత తరిగినటువంటి ఎర్రగడ్డ, చిన్న ముక్కలుగా తరిగినటువంటి ఎర్రగడ్డను కూడా వేసుకున్నాము. ఆ ఎర్రగడ్డ చూసారు కదండి, అది తెల్ల ఎర్రగడ్డలు అండి. తెల్ల ఎర్రగడ్డల వల్ల చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను పోపుకి అది యూజ్ చేశాను. అదేవిధంగా అది వేగుతుంది కదండి, వేగుతుండగానే ఒక 3 నుంచి 4 రెబ్బలు కరివేపాకును శుభ్రపరచుకునేసి నీళ్ళలో కడిగేసుకొని దాన్ని కూడా మనము ఆ ఎర్రగడ్డలకి వేసాము. డిస్టర్బెన్స్ అనుకుంటున్నారా అండి? అనేది చిన్న పాప కదండి, పాపకి అంత సౌండ్ చేయకూడదని తెలియదు కాబట్టి అరుస్తుంది. మీకు క్లియర్గా వినపడుతుందని నేను అనుకుంటున్నాను నా వాయిస్. ఇలాగ ఎర్రగడ్డ తెల్లగడ్డ అంతా వేగుతున్నప్పటికీ 1 టీ స్పూన్ అంత పసుపు, చిటికెడ అంతా ఇంగవ చాలా మంచిది, మంచిగా డైజెషన్ అవుతుంది. ఇంకా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేగుతున్న సమయంలోనే ఇంగవను వేసేసుకొని బాగా వేయించుకునేసేయాలా. వేగిన తర్వాత మనము పక్కకి పప్పుని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని దానిలోకి వేసేసుకోవాలి. క్లీన్గా వేసేసుకొని ఆ బౌల్లో మిగిలినటువంటి ఆ పప్పును కూడా కాస్తంత నీళ్లు వేసుకొని నీట్గా అండి ఆ బౌల్ని, ఆ నీళ్ళు వేసిన బౌల్ని కూడా ఆ నీళ్ళంతా కూడా కుక్కర్లోకి మళ్ళీ వేసేసుకోవాలి. లాస్ట్లో చూడండి, కొత్తిమీర తురుము అంటే కొత్తిమీరని చిన్న చిన్నగా తరిగేసుకునేసి ఆ పప్పులకి వేసుకొని మిక్స్ చేసుకునేస్తే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని కూడా మీరు ఉప్పు మళ్ళీ తగినంత కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియో ఫుల్గా చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పప్పు చారుని మీరు వీడియో చూస్తూ ప్రిపేర్ చేసుకున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేయండి.